యవనస్తులను ఉద్దేశించి ప్రసంగి ప్రవక్త ఈ రీతిగా రాస్తా ఉన్నాడు. యవనస్తులారా, మీ ప్రవర్తన చూసుకోండి. అందముందని, ఆరోగ్యం ఉందని, బలం ఉందని, ధనం ఉందని, ఏదైనా నేను చేయగలనని తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టి పెద్దల మాటకు లోబడక అన్నీ నాకు తెలుసు అన్నట్టుగా జీవిస్తే దేవుడు నిన్ను లెక్కడగబోతున్నాడు. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు బాల్య దినముల యందే సృష్టికర్తను ఏం చేసుకోవాలండి? చూడండి, బాల్య దినముల యందే కిందకి వెళ్తే 12వ అధ్యాయము 2వ వచనంలో అంటాడు, తేజస్సునకు సూర్యుడు చంద్ర నక్షత్రములు చీకటి కమ్మక ముందే, వాన వెలసిన తరువాత మేఘములు మరలపోకముందే, నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును. దేవుని బిడ్డలారా, నా జీవితంలో యవ్వన కాలంలో తల్లిదండ్రుల మాటలను లెక్క చేయకుండా, పెద్దలను గౌరవించకుండా, మనసుకు నచ్చినట్లుగా, హృదయానికి తోచినట్లుగా, ఈ లోకానుసారంగా బ్రతికేస్తూ లోకములో ఉన్న వాటిని జుర్రుకుంటూ జీవిస్తున్న నా జీవితంలో యేసయ్య నా హృదయంలోనికి వచ్చాడు. తన మాట ద్వారా క్రీస్తు శేషులు యేసుదాసయ్య గారి ద్వారాగా వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. అలా మాట్లాడడానికి నా చిన్న తండ్రి సమూయేల్ గారు ఔరంగాబాదులో ఫిబ్రవరి మాసంలో జరుగుతున్న సభలకు తీసుకుని వెళ్ళారు. అక్కడ నేను ఎంతో పరిచర్య చేశాను. దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్య చేస్తే దేవుడు ఎవరిని విడిచిపెట్టడండి. మనుషులకు చేస్తున్నానంటూ చేస్తే ఇబ్బంది ఏమో కానీ, దేవునికి పరిచర్య చేస్తున్నట్టుగా మనం చేస్తే, దైవజనుల పాద పరిచర్యే కానీ, మందిరంలో బాత్రూములు కడగటమే కానీ, నీళ్లు మోయటమే కానీ, మందిరం ఓడ్చటమే కానీ, సాపలు వేయటమే కానీ, దేవుని బిడ్డలారా, ఏ పరిచర్య అయినా సరే దేవుని సన్నిధిలో దేవునికి చేస్తున్నట్లుగా చేస్తే దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఇదిగో నన్ను ఆశీర్వదించాడు నా దేవుడు. నా గిన్నె నిండి పొర్లేటట్టు చేశాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యవ్వనస్తులతో దేవుడు హెచ్చరిస్తా ఉన్న మాట ఏమిటంటే, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు, నీ ఇష్టానుసారంగా ప్రవర్తించు, కానీ దేవుడు తీర్పులోనికి తీసుకొస్తాడు. ఆయన సింహాసనం ఎదుట నిలువబెడతాడు. ఆయన అడుగుతాడు. ఆ దినాన్న నెత్తు నోరు కొట్టుకుంటే ప్రయోజనం లేదు. గనుక బిడ్డలారా, యవ్వన కాలములో అందం ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, బలం ఉండగానే, ధనం ఉండగానే దేవుని పని కొరకు వాడబడు. పాడగలవా? మహిమార్థమై పాడు. ప్రకటించగలవా? మహిమార్థమై ప్రకటించు. నీ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలన్నట్లుగా కాకుండా, బాల్య దినములలో బాగానే వింటున్నారండి. సండే స్కూల్కి వస్తారు, వాక్యం చెప్తారు, మందిరంలో కూర్చుంటారు. కొంచెము దాన్ని ఏమంటారు, ఎలిమెంట్ స్కూల్లో బాగానే ఉంటున్నారండి. కాస్త హై స్కూల్కి వెళ్తులోకి కొంచెం తేడా వస్తుంది టైలు. ఇక కాలేజీకి వెళితే 10th అయిపోతే ఇక నేను పెద్దోడిని అయిపోయాను, పెద్దదాన్ని అయిపోయాను అని అనుకుంటున్నారు పిల్లలు. నీ వయసు 10th నుంచి ఇంటర్కి వెళ్ళే టైంలో టర్నింగ్ పాయింట్. ఇంటర్ 2 సంవత్సరాలు నువ్వు జాగ్రత్తగా
నీ మనస్సును కాపాడుకొని, నీ నడుము కట్టుకొని, తల్లిదండ్రులు చెప్పినట్లుగా, పెద్దలు చెప్పినట్లుగా, గురువులు చెప్పినట్లుగా, దైవజనుల మాటకు లోబడి, వాక్యానికి లోబడి, దైవ చిత్తానుసారమైన మనసు కలిగి నీవు జీవించగలిగితే నీవు దీవించబడతావు. నీవు ఆశీర్వదించబడతావు. ఎందుకంటే నీ యవ్వనమును బట్టి ఎవ్వరు తృణీకరించకూడదు. అపోస్తులైన పౌలు గారు ఇలాగ అంటున్నారండి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో, దేవుని బిడ్డలారా, తిమోతి గారికి మొదటి పత్రిక రాస్తూ పౌలయ్య గారు తన శిష్యుడైన తిమోతితో, లేక తన ప్రియమైన కుమారుడితో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. 4వ అధ్యాయంలో 11వ వచనంలో అంటాడు, ఈ సంగతులన్నీ ఆజ్ఞాపించి బోధించుము, యవ్వనమును బట్టి ఎవరును నిన్ను తృణీకరించనీయకము. అబ్బాయ్, నీ యవ్వనమును బట్టి. ఎందుకంటే బిడ్లరా, యవ్వన కాలంలో భక్తి చేసుకుంటూ దేవుని మహిమార్థమై బ్రతుకుతూ నువ్వు బాగా కండలు పెంచుకొని కటింగు వేసుకుని రకరకాల పూలు బట్టలు, గళ్ళు బట్టలు వేసుకుంటూ బిగ్గా ఉన్నావు అనుకోండి, అంతే, ఏదో ఒక అమ్మాయి కొన్నేస్తుంది. అంతే, పడిపోతావు. అందుకే నిన్నెవ్వరూ తృణీకరింపకము గాని అంటే చాలండి. మా పెద్దయ్య గారు యేసుదాస్ గారు అక్కడే ఉంది గూని అనేవారు. ఏమిటా గూని? మాటలోను. యవనస్తులారా, నీ నోటి మాట నిన్ను పట్టుకుంటుంది. నీ నోటి మాట నిన్ను శిక్షకు అప్పగిస్తుంది. నీ నోటి మాటను బట్టే ఇదిగో తీర్పు తీర్చబడతావు. జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయి. బాబు, నాన్న, నీవు గాజాపట్నం వెళ్ళొద్దురా బాబు. మాకు బిడ్డలు లేనప్పుడు పొలం పని చేసుకుంటూ, మానోహ, నీ ప్రార్థన విన్నాను, నీ కన్నీరు చూశాను, నీ నిందను తొలగిస్తున్నాను, ఫిలిష్తీయుల నాశనం కొరకు, ఇశ్రాయేలు రక్షణ కొరకు నీకు ఒక బిడ్డనిస్తున్నాను. ఆ బిడ్డ నాజీరు చేయబడి ఉండాలి. ఆ బిడ్డ తల మీదకి కత్తిరి రాకూడదు. ఆ బిడ్డ ప్రతిష్ఠితుడై ఉండాలి. ఆ బిడ్డను ప్రతిష్ఠితలో పెంచాలి అని దేవుడు చెప్పాడు అని భర్తతో చెప్తే, వాళ్ళకి దేవుడు బిడ్డనిచ్చాడు, నాజీరు చేసి పెంచారు. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై, దేవుని బిడ్డలారా, పెరిగి పెద్దవాడై తన జీవితంలో బాల్య దినముల నుండే బండలు ఇసురుతూ, ఏమండి, గెంతులేస్తూ, బాల్య దినముల నుండే ఆత్మలో రేపబడతా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాల్య దినములలోనే ఉండి, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఒక అద్భుతమైన మంచి కుర్రాడు, పర్వాలేదు అనుకుని ఆ 13వ అధ్యాయం 4 న్యాయాధిపతులు 13వ అధ్యాయంలో మాటలన్నీ మనకు కనపడతాయి. దేవుని బిడ్డలారా, ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను అని రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనికి ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జోర్యాకు ఎతాయేలునకు మంద్యమందున్న మహేనయదానులో అతనిని రేపుటకు మొదలు పెట్టిందట. అబ్బాబ్బాబ్బాబ్బా,
హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎంత చక్కగా దేవుని కొరకు పెంచారో, దేవుని కొరకు బ్రతికారు, అంత బాగానే ఉంది. కానీ అతడు తెమనానుకు వెళ్ళాడు. తెమనాతునకు వెళ్ళినప్పుడు ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకరిని చూచెను అని రాయబడింది. చూచాడంటండి, చుక్కలాగా ఉన్నదట. అంతే. అమ్మా నాన్నతో చెప్పు, నేను ఒక అమ్మాయిని చూశాను, నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను అంటున్నాడండి. రే బాబు, వద్దయ్యా వద్దయ్యా, ఇదిగో మనకు బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, మన ప్రాంతంలో మన ప్రజలలో ఉన్నారయ్యా. ఇదిగో నీకు నచ్చిన అమ్మాయిని చేసుకుంది అని బాబు, వద్దయ్యా వద్దయ్యా అని తల్లిదండ్రులు చెబితే తల్లిదండ్రుల మాట వినలేదండి, పెడ చెవిని పెట్టాడు. తల్లిదండ్రుల మాట వినకుండగా, పెద్దల మాటకు లోబడకుండగా, తనకు మనసుకు నచ్చినట్లుగా దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి తన ఇష్టాన్ని నెరవేర్చుకొని, ఇదిగో ఆ ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒక కుమార్తెను పెండ్లి చేసుకున్నాడండి. ఎప్పుడైతే ఆ కుమార్తెను పెండ్లి చేసుకున్నాడో, చాలా సంగతులు ఉన్నాయి. కానీ అంటే బిడ్డలరా, అందముంటే ప్రేమిస్తారండి, డబ్బులుంటే ప్రేమిస్తారండి, ఆరోగ్యం ఉంటే ప్రేమిస్తారండి. దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను. సంసోను పచ్చగాడిద ఎముకతో 1000 మందిని హతమార్చేశాడండి. 1000 మందిని ఏం చేశాడండి? హతమార్చేశాడండి, కుప్పలేసేసాడట. పచ్చి గాడిద ఎముకతో. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే 300 నక్కలను పట్టుకొని దివిటీలు తెప్పించి ఒకదాని తోట ఒకటి కట్టి ఆ ఫిలిష్తీ సర్దార్ల తోట మధ్యలోకి అగ్ని ముట్టించి వదిలేశాడట. ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు ఎంత బలవంతుడో, ఎంత బలాఢ్యుడో 15వ అధ్యాయంలో 4వ వచనంలో మాటలు మనకు కనపడతాయి. న్యాయాధిపతుల గ్రంథం. దేవుని బిడ్డలారా, తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని దేవునికి ప్రతిష్ఠత కలిగిన వాడు. ఈ దినాల్లో నేను ప్రతిష్ఠతలో ఉన్నానండి, నేను సియోను ప్రతిష్ఠత అంటున్నాడు ఒకరు, నేనేమో సియోనులో ప్రతిష్ఠత, సమర్పణ. రకరకాల పరిస్థితులు కనపడతా ఉన్నాయి సేవకుల్లో. ఏం ప్రతిష్ఠతో ఏంటో, అందమైన అమ్మాయిని జూతులోకి, డబ్బులు జూతులోకి, భవనాలు జూతులోకి, పరిస్థితులు జూతులోకి ప్రతిష్ఠత పక్కకు పోతుందండి. ప్రతిష్ఠత పక్కకు పోతుంది. ఏమైంది నీ ప్రతిష్ఠత? ఏమైంది నీ బోధ? ఏమైంది నీ పరిస్థితి? ఆ డబ్బు చూడగానే బిలాముకు దేవుని బిడ్డలను శపించాలి అని బయలుదేరాడు. ఆ డబ్బున వస్త్రాలను చూడగానే గెహజీ, దేవుని బిడ్డలరా, ఆ రథసారథి వెంబడి వెళ్ళి నైమోను పోగొట్టుకున్న కుష్టి వ్యాధి సంపాదించుకున్నాడు. సంసోను స్త్రీని చూసి ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, అతడు నీచపు నిద్రలోకి వెళ్ళిపోయాడండి. నీచపు నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా తన మనసుకు నచ్చినట్లుగా చేసుకున్న ఆ వ్యక్తి దెలీలా చాలా చాలా వేశ్యాని మనకు కనపడుతూ ఉంటుందండి. ఆమె తరువాత 16వ అధ్యాయంలో తరువాత సంసోను గాజాకు వెళ్ళి
వేశ్యనొక్కర్తిని చూచి ఆమె యొద్దకు చేరెనని రాయబడింది. ఎంత నీచమైన పరిస్థితి అండి. ఎప్పుడైతే నక్కలకు డ్యూటీలు అంటించి వదిలేశాడో, ఫిలిష్తీ సర్దాల తోటలు కాలిపోయి అతను చంపాలి కొట్టాలనుకుంటూ పట్టుకోవటానికి వస్తే అతడు ఎక్కడికి చేరాడట? ఆ 15వ అధ్యాయంలోనేమో 16వ వచనంలో గాడిద దవడ ఎముకతో ఒక కుప్ప వేశాడట, 2 కుప్పలు వేశాడట 1000 మందిని చంపేసి. కానీ అతడు ఒక వేశ్య ఇంటికి చేరి భయంకరమైన దుర్భత స్థితిలోనికి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నాజీరును పోగొట్టుకున్నాడు, అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. తన జీవితంలో 2-3 పర్యాయములు అబద్ధములు ఆడాడు. కానీ కొత్త తాళ్లతో నన్ను బంధిస్తే నా బలము రహస్యం ఎక్కడుందో తెలుస్తుంది అన్నాడు. నిర్వంజ జువ్వలు తీసుకొస్తే అన్నాడు. ఇంకా ఎన్నిసార్లు అబద్ధం ఆడతాడండి? నువ్వు నన్ను లానల మాటల చేత మోసపుచ్చావు అని ఎప్పుడైతే అందో, ఇంకేంట్లే నన్ను ఎగతాళి చేశావు అని చెప్తే, ఇంకా అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని ఎందుకు చెప్పుచున్నావు? ఎందుకు నన్ను ఎగతాళి చేస్తున్నావు అని పదే పదే బలవంతం చేస్తే, అప్పుడు సంసోను అనుదినము మాటల చేత తొందర పెడతా ఉంటుంటే అప్పుడు వెంటనే తన రహస్యాన్ని చెప్పేశాడు. నేను నాజీరు చేయబడిన వాడను, నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. ఎప్పుడైతే ఆ శక్తి రహస్యాన్ని చెప్పాడో అది తీసుకెళ్లి సర్దార్లకు చెప్పేసింది. నేర్పరి అని మంగళ చేసుకో. చూడండి అతని గురించి రాయబడిన మాట ఎంత భయంకరం అంటే 19వ వచనంలో, 16వ అధ్యాయం 19వ వచనంలో, ఆమె తన తొడ మీద అతనిని నిద్రపుచ్చి, దరిద్రం ఎంత భయంకరమో చూడండి. ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జలలును, భయంకరమైన పరిస్థితి, నొన్నగా గుండె గీయించేసిందండి. నిద్ర మేలుకున్నాడట, ఎప్పటి వలె విడజిమ్ముకోవాలనుకున్నాడట. కానీ అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. దేవుని బిడ్డలారా, బలవంతుడు, అందమైన వాడు, శక్తిమంతుడు, శత్రువుని జయించిన వాడు, తన ప్రజలను ఉద్ధరించడానికి నాయకుడిగా ఉండవలసిన వాడు చివరికి భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు. అభిషేకాన్ని కోల్పోయాడు, ప్రతిష్టతను కోల్పోయాడు. శత్రువులు కళ్ళు పొడి చేశారు. ఏ కళ్ళతో చూసి? ఎర్రటి కడ్డీలు తీసుకొచ్చి కళ్ళు పొడి చేశారు. కళ్ళు లేనివాడై తిరగలి విసురుతున్నాడు. చూసేవారందరూ కూడా గిల్లుతున్నారు, తన్నుతున్నారు, హేళన చేస్తున్నారు. ఫిలిష్తీయుల దాగోను దేవత గుడి పండగ వచ్చినప్పుడు ఇక ప్రతి సంవత్సరం ఒకళ్ళని వేస్తాం. మన శత్రువు ఉన్నాడుగా, వీడిని తీసుకెళ్ళి వేద్దామని సంసోను తీసుకెళ్లారు. ఆ గుడి 2 స్తంభముల మీద నిలిచి ఉంటే స్తంభాన్ని కట్టారు. ఏంటి సందడి అనుకుంటున్నాడు సాంసన్. ఆ దినమున మరలా ప్రభు పాదాలు పట్టుకుంటున్నాడు. దేవా, దేవుని బిడ్డలారా, ఎంత ఘోర పాపినైనా నువ్వు వ్యభిచారివైనా, దొంగవైనా, త్రాగుబోతువైనా, మోసగాడివైనా, అబద్ధికుడివైనా, లంచగొండివైనా యేసు దగ్గరికి రా. పాహిమాం ప్రభు, నేను అపరాధినని ఒప్పుకో. దేవుడు క్షమించగలిగిన దేవుడు, క్షమించే దేవుడు అండి. నా దేవుడు శిక్షించే దేవుడు కాదు, రక్షించే దేవుడు. ఇదిగో యవనస్తుడైన సాంసోన్, దేవుని 28వ వచనం కాడికి వచ్చి, అప్పుడు సాంసోను, ప్రభువా యెహోవా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోనుము. దేవా, దయచేసి ఒక్కసారే నన్ను బలపరచయ్యా అని నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకుందునని యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆ ఘడియలోనే దేవుని కనికరము సాంసన్ మీదకి వచ్చింది. మరలా
బలం పొందుకున్నాడు. ఆ బలము చేత ఆ గుడిని ఒక్కమారుగా కూలగొట్టేశాడు. మొత్తం ఫిలిష్తీయులందరూ నాశనం అయిపోయారు. అక్కడితో చనిపోయాడు సంసోను. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఇక్కడ ప్రక్కకి వెళ్ళి మాటలు చెప్పాను నేను. పౌలు గారు అంటారు, బాబు తిమోతి, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. మాదిరిగా ఉండాలంటండి. ఎలా ఉండాలండి? మాదిరిగా ఉండాలి. చిన్నప్పుడు బాగానే వింటారండి మాట. కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత ఏమండి, పాస్టర్ గారి పిల్లలైనా ఎలిమెంట్ స్కూల్లో పర్లేదు, హై స్కూల్లోకి వెళ్తే ఫ్రెండ్స్ పెరుగుతారుగా, చాక్లెట్లు కొనుక్కోవటానికి ప్రారంభిస్తారు. రూపాయి 2 రూపాయలు. అది అలాగా ఎందుకురా డబ్బులు తీశారు ఎవరు అంటే పెన్నులు కొనుక్కోటాక అంటారండి. లేకపోతే ఇప్పుడు ఏ వస్తున్నాయిగా, ఏంటవి పిక్చర్స్. నాకు దేశం గురించి పటం తీసుకురమ్మన్నారు, దేశ నాయకుల గురించి పట్టలు తీసుకురమ్మన్నారు, జిరాక్సుల కొరకు అంటారండి. అలాగున్న ఖర్చు కలవి. కాలేజీ వయసు వచ్చేసరికి ఎంతో కష్టపడి పాకెట్ మనీ సంపాదించిస్తూ ఉంటుండే అది విలాసాలకు ఖర్చు చేస్తూ, త్రాగుడుకు, పాన్పరాకుకు, గుట్టకాలకు, అంతేకాదండి గంజాయి స్మోకింగ్, భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతా ఉన్నారు. నాకెంతో మంది తెలుసు మా పెద్దాపురం పట్టణంలో. భయంకరమైన పరిస్థితి అండి. దేవుని కృపను బట్టి ఆ దేవుడు మమ్మలను కాపాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డలారా, ఎందుకంటే దేవుని సన్నిధిలో యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలంటాడు. కొంచెం నువ్వు అన్నిటికీ మాదిరిగా ఉండాలని చెప్పాడు మొదటి పత్రికలో. రెండో పత్రికలో అంటాడు తిమోతితో, రెండో పత్రికలో అంటాడు కదా బిడ్డలారా, దేవుని సన్నిధిలో 2వ అధ్యాయం 22వ వచనాన్ని కానీ మనం చూసుకున్నట్లయితే అక్కడ అంటాడు, ఇదిగో నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము అంటాడండి. యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో పవిత్రమైన హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారిలో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. అమ్మాయిలు వెంటాడతాం కాదు. అమ్మాయిలు వెనకాల సిగిలించుకుంటగా, పళ్ళికిలించుకుంటగా, పానికి మాలి నా కొడకల్లారా, ఒక్కొక్కడిని ఏం చేయాలి? వాక్యం అనే కర్రించుకుని చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యగారు అనివారండి, చూడండి ఎలా చూస్తున్నారా, మిడుతుమంట మీ కన్నుల్లో కూడా అనివారు అయ్యగారు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే చూచింది అవ్వమ్మ, ఆశించింది, కన్ను చూసింది, మనసు ఆశించింది, హృదయం చెడిపోయింది, దేవునికి దూరం అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేటి దినాల్లో కూడా మనుషులకు ఆకర్షంగా టైట్ బట్టలు వేసుకుంటామండి, రకరకాల క్రాప్స్ వేసుకుంటాం. ఎలకొట్టిన ప్యాంట్లాగా ఉంటుందండి. ప్యాంట్లు 2,000 రూపాయలు పెట్టి అలాంటి ప్యాంట్లు కొనుక్కుంటాం. 5,000. లేడీస్కి కూడా వచ్చేసిందండి. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉండలేదు, మళ్ళీ ఇక్కడి నుంచి ఉంటుంది. ఇదేంటమ్మా అంటే ఇది ఒక ఫ్యాషన్ అంటున్నారండి. గాలి తగులుతుంది అట్ట, గాలి తగులుతుంది, ఇండక్షన్ చేయించుకోండి. దేవుని బిడ్డలారా, నీ వస్త్రధారణ కూడా బాగోవాలి. దేవునికి నీ వస్త్రధారణ కూడా ఏం చేస్తాడు? నీ దేహమంతయు కప్పబడేటట్టుగా వస్త్రాలు ఉండాలి. ఏంట్రా ఈ ప్యాంట్ అని టైట్ ఫిట్ అట్టండి. ఏంటన్నా దేవుని బిడ్డలారా, యవ్వనిచ్చలకు పారిపోతే నీవు దీవించబడతావు. యవ్వనిచ్చలకు పారిపోతే నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటావు. ఇదిగో దేవుని బిడ్డలారా, యాకోబుకి ఎంతమంది అండి కుమారులు?
యాకోబుకి ఎంతమంది అండి కుమారులు? అబ్రహాముకి ఇస్సాకు, ఇస్సాకుకి యాకోబులు, యాసోవులు. ఓకే, యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది బిడ్డలు. ఆ 12 మంది పిల్లలలో యోసేపు ఇంట్లో పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటా ఉంటుంటే, విచిత్రమైన అంగీలు తొడిగించి సంతోషపరుస్తూ ఉంటుంటే అన్నలకి కోపం వచ్చేసిందండి. పగబట్టారు, కలలు వచ్చినాయి. ఇవన్నిటి దినాన్న చూసుకుని అన్నల దగ్గరికి వెళ్ళాడు. మందలు మేపుతున్నారని వెళితే ఆ అన్నలు పట్టుకుని కొట్టి గోతులో పడేశారు. గోతులోని తీసి మరలా మిద్యానీయులు వర్తకులకు అమ్మి వేశారు. వాళ్ళు పోతీఫర్కి అమ్మేస్తే దేవుడు యోసేపుకి తోడయ్యున్నాడు. యోసేపుకు దేవుడు తోడయ్యున్నాడు కనుక యోసేపు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం, యోసేపు ఎక్కడుంటే అక్కడ దీవెన. మంచి మనసుండి ప్రార్థనా పరులుంటే దీవెనండి, ఆశీర్వాదం అండి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో యోసేపు పోతీఫర్ ఇంటున్నప్పుడు యవనస్తుడండి, అందగాడు, స్నో రాసుకుండగానే సోగ్గుడుగా ఉండేవాడు. మంచి ఫిట్నెస్గా ఉన్నాడు, యవనస్తుడేమో. పోతీఫర్ భార్య కన్నేసిందండి. ప్రతిరోజు తన వస్త్రం పట్టుకోను, చేయి పట్టుకోను విసికిస్తుందండి. పట్టుకుని ఎంత విసికించినా దేవుని భయము గుండెల్లో ఉంది గనుక, కడుపులో దేవుని భయం ఉంది గనుక అతడు యవ్వన కాలంలో తన యవ్వనత్వాన్ని కాపాడుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే యోసేపు ఫలించేడి కొమ్మ, అది గోడల మీదకు ఎక్కి వ్యాపించెను, అది ఊట యొద్ద. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, అద్భుతమైన పాట రాశారు యోసేపు మీద. యోసేపును గోతిలో త్రోసినప్పుడు, చాబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, శిరసాలయందు శోధనలు, శిరసాలయందు సింహాసనము ఎక్కినప్పుడు తోడుగనున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడు. దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అవకాశం వచ్చింది కానీ యవనస్తుడైన యోసేపు పాపం వైపుకు చూడలేదు, ఆస్తి అంతస్తుల వైపుకు చూడలేదు. ఎర్రగా బుర్రగా ఉందని, బొగ్గలు బాగున్నాయని. దేవుని బిడ్డలారా, ఆస్తి అంతస్తు బాగుంది, నాకేంట్లే, పర్వాలేదు, ఈ ఇంట్లో అన్నీ నాకు అప్పగించాడు. కానీ దేవుని భయము కడుపులో ఉంది కనుక అందుకే అంటాడు అక్కడ, దేవుని దృష్టికి ఇంత ఘోరమైన పాపం చేసి నేను ఎలా శాపగ్రస్తున్నవుతాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డలారా, యోసేపుని దేవుడు ఏం చేశాడండి? శ్రమల గుండా తోడయుండి కాపాడి సింహాసనం ఎక్కించాడు. నీ కడుపులో దేవుని భయం ఉంటే మనుషుల వైపుకు చూడకు, సేవకుల వైపుకు చూడకు. సేవకులు వాడుకుంటారు, వదిలేస్తారు. సేవకులు ఏం చేస్తారండి? ఉపయోగించుకుంటారు, వదిలేస్తారు. కానీ నీవు గాని వాక్యాన్ని నీ హృదయంలో చోటిచ్చి, అందుకే అంటాడు
నా కుమారుడా కృపచేత బలవంతుడవు కమ్మంటాడు తిమోతిని పౌలు గారు. సామెతల పుస్తకంలో అంటాడు, నీ హృదయం అనే పలక మీద నా ఉపదేశమును రాసుకోమంటాడు. ఎక్కడ ఉండాలండి వాక్యము? గుండెల్లో ఉండాలి. బాస్కంగా కట్టుకోమంటాడు, నుదుటికి చేతికి కంకణంగా కట్టుకోమంటున్నాడు. వాక్యమే మనలను రక్షిస్తుంది, వాక్యమే మనలను కాపాడుతుంది, వాక్యమే మనలను రక్షిస్తుంది, వాక్యమే మనలను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళుతుంది. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్దాం. దేవుని బిడ్డలారా, సేవకుడైనా విశ్వాసి అయినా కంటి చూపును కాపాడుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుడు యోసేపును వస్తుంది. మా పెద్దయ్య గారు అనేవారు, ఒకసారి సంఘంలో ఎంతమంది సినిమాలు చూస్తున్నారో చేతులు ఎత్తండి అన్నారంట. అయ్య బాబోయ్, విశ్వాసులు అందరూ ఇదేంటి, ఎవరో చేతులు ఎత్తలేదట. యేసుదాస్ అయ్య గారు చెయ్యెత్తారంట. అయ్యి బాబోయ్, ఇంత ఆత్మలో కాల్చబడి వాక్యం చెప్తున్న మా అయ్యగారు చేతి ఎత్తారేటని అందరూ ఆశ్చర్యపోతున్నారట. ఏంటో దరిద్రుణ్ణి, నేనే సినిమాలు చూస్తున్నాను అని జక్కయ్య నన్ను సైకిల్ మీద తీసుకుని వెళ్తుంటే సైకిల్ మీద కూర్చుని పక్క కూర్చుంటున్నానేమో, అన్ని వాల్ పోస్టులు నాకే కనపడుతున్నాయి. ఆ వాల్ పోస్ట్లో ఉన్నది ఒక సీన్ కనుక అవి చూస్తున్నాను ప్రభువా, నా కన్నులు శుద్ధీకరించని ప్రార్థన చేసుకునేవారటండి. అబ్బబ్బా, దైవజనులకి ఎంత చూడండి ఆత్మీయ జ్ఞానమో చూసారా. ఈ దినాల్లో వాల్ పోస్టులు కాదండి, డైరెక్ట్గా సెల్లో పెట్టుకుని చూసేస్తున్నారండి సినిమాలు. అయ్యగారు ప్రార్థన చేస్తారని నన్ను వచ్చేవాడిని అంటే లోపల అయ్యగారు ప్రార్థనలో ఉన్నారో ఈయనేమో నెట్లో కొట్టుకుంటాడండి. ఏ కరస్పాండెన్స్ కలుస్తాడా అని. చిచ్చి, మోకరించవయ్యా, ఆకాశం తట్టు చేతులు ఎత్తవయ్యా, ప్రార్థన చేయవయ్యా. ఆ నెట్తో ఉన్నంతసేపు, ఆ సెల్ ఫోన్లో ఉన్నంతసేపు మోకరించి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తే ఆకాశపు నిధిని తెరుస్తాడు నా దేవుడు. రహస్యములో ఉన్న నిధులన్నీ ఇస్తాడు నా దేవుడు. మనుషుల తట్టు చేతులు చాచితే వాళ్ళకి కలిగినది ఇస్తాడు. నా దేవుని తట్టుకు చేతులు చాస్తే దేవుడు ఎప్పుడు కావాలో, ఎక్కడ కావాలో, ఎంత కావాలో నా దేవుడు ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, దేవుని సన్నిధిలో యవనస్తులారా బలముగా ఉండాలి, బలవంతుగా ఉండాలి. యోహాను సువార్త, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను మొదటి పత్రికలో 2వ అధ్యాయం 14-15 వచనాలు చదివితే మనం ముగించుకుందాం బిడ్డలారా. యోహాను సువార్త, యోహాను పత్రిక, సువార్త కాదు పత్రిక, మొదటి పత్రికలో 2:14-15 వచనాలు. దేవుని బిడ్డలారా, ఓ శ్రేష్టమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, చిన్న పిల్లలారా మీ తల్లిదండ్రులకు ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా ఆది నుండి ఉన్నవారనని ఎరిగి రాయుచున్నాను గనుక. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నివసించుచున్నది గనుక దుష్టుణ్ణి జయించుచున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము, అవి తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. లోకము దాని ఆశలు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తం ఏంటో గ్రహించాలి, దేవుని చిత్తం ఏంటో గ్రహించాలి, దేవుని దుష్టిని జయించాలి. పడేస్తూ ఉంటాడు, మనం ఎలా పడిపోతామో ఏంటా అని ఏం చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో వాడు వేస్తూ ఉంటాడు, అగ్ని బాణాలు వేస్తాడు. మనం జాగ్రత్తగా చూసుకుని
దుష్టుణ్ణి జయించాలి. జయించాలి బిడ్డలారా, జయించాలి. ఇదిగో యవనస్తులారా జాగ్రత్త, ఇది ఒక హెచ్చరిక మాటలే. ఇదిగో యవనస్తులారా, వాక్యమందు మీరు బలవంతులై ఉండండి. మీ హృదయంలో వాక్యానికి చోటు ఇవ్వండి. ఏం ఆటండి? పబ్జి ఆట కాదు. ఏం ఆటండి? రకరకాల ఆటలకి కాదండి, సెల్ ఫోన్లో ఆటలకు కాదు మీరు ఇవ్వవలసింది సమయం. మీ హృదయంలో వాక్యానికి చోటిస్తే వాక్యము మీకు మంచి బంగారపు భవిష్యత్తు బాటేస్తుంది. ఇహపర దీవెనలతో దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. యోసేపును ఆశీర్వదించిన దేవుడే మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి, కానీ యవ్వనస్తులారా జాగ్రత్త, యవ్వనస్తులారా జాగ్రత్త. నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే తీర్పుంది, తీర్పుంది, తీర్పుందని భయపడి దేవుని వాక్యానికి లోబడండి. దేవుని మాటకు విధేయులు కండి. మారు మనసు పొందండి. నీటి మూలముగా బాప్తిసం పొందండి. అగ్ని బాప్తిసం పొందండి. దేవుని సేవకునికి కుడుపుజంగా ఉండి పరిచర్యలో సహకరించండి. దేవుడు మీకు ఉన్నతమైన భవిష్యత్తు ఇస్తాడు. మీ తల్లిదండ్రులు ఒకవేళ భవిష్యత్తు ఇవ్వకపోవచ్చు. నా దేవుడు మీ కొరకు దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు గొప్పది. ఏదో కళ్ళుకి ఎర్రగా బుర్రగా కనపడిందని పల్లికిలించుకుంటూ సగిలించుకుంటూ వెనకబడి తల్లిదండ్రుల మాటకు లోబడకుండగా మనసుకు తోచినట్లుగా నచ్చినట్లుగా అటు ఆ అమ్మాయి తల్లిదండ్రులను బాధ పెడతావు, ఇక్కడ నువ్వు బాధ పెడతావు, తర్వాత ఇబ్బంది పడతారు. ఉండడానికి నేడు ఉండదు, ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు ఉండవు, తినడానికి తిండి ఉండదు, వేసుకున్న బట్టలు మాసిపోతాయి. ఏ రైల్వే స్టేషన్లోనో ప్లాట్ఫారం మీద ఎక్కడెక్కడో జీవిస్తూ ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. వద్దయ్యా, వద్దయ్యా, లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. మీ యవ్వన కాలమందు యవ్వనమును బట్టి తృణీకరించకుండగా కోటి ఆశలు పెట్టుకున్నారు నీ తల్లిదండ్రుల మీద. నువ్వేమో దేశాధారకుడు ఉద్ధరిస్తావా నీ కుటుంబాన్ని, నీవేమో కాలేజీలో చదువుకుంటున్నాను, క్లాసులు ఉన్నాయని పార్కులంట, బీచ్లంట, సినిమా హాల్లో, ఫంక్షన్లో ఎక్కడెక్కడో తిరుగుతూ ఏంటయ్యా, ఏంటయ్యా, చివరికి ఎటు తోచలేని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక ఫ్యాన్ కురేసుకోను, కాళ్ళలో పడను, టైన్ కింద పడి. ఎందుకు ఈ తెప్పులు? అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, నీ కాలమునకు నీ వేళ ముందు మరణిస్తావు. దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతయు నీవు సంతోషముగా ఆనందంగా బ్రతకాలి. దేవుడిచ్చిన భార్యతో, బిడ్డలతో, కుటుంబంతో సంతోషంగా ఆరాధించి ప్రభుని స్తుతిస్తూ బ్రతకాలి, ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. అందమైన భార్య దేవుడిస్తే భయంకరంగా పళ్ళికిలించుకుంటూ ఇష్టానుసారంగా పరుగులెడతా ఉంటుంటే దేవుడు ఊరుకుంటాడా? సామెతల పుస్తకంలో అంటాడు కదా, నీ వడిలో నిప్పులేసుకుంటే కాలకుండా ఉంటాయా అంటాడు. నీ పొరుగు వారిని, భార్యని కానీ స్త్రీని కానీ చూసి పళ్ళికిలించావంటే అంతే, జాగ్రత్త. ఈ మాటలు విని మనసు మార్చుకో, బుద్ధి మార్చుకో, దేవుని వైపుకు చూడు, వాక్యాన్ని నీ మనసులో పెట్టుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు కృప అనుగ్రహిస్తాడు. దేవుడు యవ్వనస్తులను దీవించును గాక.